హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో చింతకాయతో పప్పుచారు చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే చాలా బాగుంటుంది. మామూలుగా మనం చింతపండుతో చేసేదానికంటే ఈ చింతకాయది మరింత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో అవుతుంది, టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్నాక ఇప్పుడు దీన్ని వాటర్ వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కొని వాటర్ అంతా తీసేసి మళ్ళీ పప్పుని ఇలా తీసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ నీళ్ళు యాడ్ చేసుకొని పప్పు మునిగే వరకు కొంచెం మనకు ఉడకాలి కదా పప్పు, దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మనకు పైన పప్పు అనేది పొంగకుండా ఉండడం కోసము ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 అవర్ పాటు నానబెట్టుకుంటున్నానండి. అలా అయితే 3 విజిల్స్ సరిపోతుంది. మీరు ఒకవేళ వెంటనే పెట్టుకుంటే మాత్రం 4 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చింతకాయను నేను ఇవి తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని దీంట్లోకి వాటర్ వేసి ఉడికించుకోవాలి. చింతకాయ అనేది మనకు ఉడకాలి, దాని నుంచి గుజ్జు తీయాలి కాబట్టి ఉడకాలి. వాటర్ పోసి ఇలా ఒక మరిగే వరకు ఉడికించుకోవాలి. వాటర్ మరుగుతున్నా కూడా ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఎందుకంటే చింతకాయ అనేది మెత్తగా కావాలి గుజ్జు రావాలంటే. కాబట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి 3 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారినాక దీని నుంచి గుజ్జు తీసి సపరేట్ చేసుకోవాలి. చూడండి నేను పూర్తిగా చల్లారినాక ఇలా గుజ్జు తీసుకున్నాను గిన్నెలోకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ చింతపండు గుజ్జు పక్కన పెట్టేసుకొని పప్పు కూడా ఉడికింది. మూత తీసేసి మనము పప్పును 1 గంట పాటన నానబెట్టుకుంటే ఉడకడం మాత్రం చాలా మెత్తగా మంచిగా ఉడుకుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిని పప్పు గుత్తి తీసుకొని మరీ మెత్తగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకోవడం వల్ల మనకు పప్పు అనేది ఎక్కడ కనిపించకుండా మెత్తగా అయిపోతుంది. ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కంప్లీట్గా అయిపోయిందిగా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని వేయించకూడదండి, ఇలానే పచ్చివి దంచుకోవాలి. మీరు చిన్నది జార్లో అయినా వేసుకోవచ్చు, మిక్సర్ జార్లో, లేదంటే మామూలుగా దంచుకున్న ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటం అన్నాక 2-3 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకుంది ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. దీంట్లో మెయిన్ ఇదే. ఇది వేస్తే మంచి రుచి అనేది వస్తుంది. కాబట్టి ఈసారి తప్పకుండా ఇలా చేయండి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఇక్కడ రెడ్ కారం వాడట్లేదండి, అందుకని పచ్చిమిర్చి నేను పప్పులో వేసాను. అలాగే ఇలా పోపులో కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అవి కొంచెం వేగినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇది మనము దంచుకున్నది ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఒక 1/2 మినిట్ వరకు ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనము మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక టమాటాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ టమాటా వేసుకోవాలి. అలాగే దోసకాయ ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర మునక్కాయ ఉంటే మునక్కాయ కూడా వేసుకోండి. నేను క్యారెట్, ఉల్లిపాయ వీటిని మాత్రమే వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనము చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ ముందు పప్పు వేయొద్దండి, మనకు చింతపండు గుజ్జు అనేది మరగాలి కాబట్టి దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం మొత్తం వేసేసుకున్నాక ఒకసారి ముక్కలు అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మనం ఇక్కడ సాల్ట్ వేయలేం కదా, ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి.
వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. ఇది బాగా మరగాలండి. చూడండి మరుగుతుంది కదా లైట్గా. ఇలా లైట్గా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ముక్కలకు పులుపు అనేది తగులుతుంది కాబట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు మరగనిద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే పొంగుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం చిక్కబడినట్టు అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పప్పు రెడీగా పెట్టుకున్నాక పప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసి వేసేసుకోవాలి పప్పులో. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుందో. ఈ పప్పు ఈ రసం అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు ఉప్పు కానీ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఏమీ అవసరం లేదు ఉప్పు కూడా. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ పొంగకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా. చూడండి మరుగుతుంది కదా. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా మరుగుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా మరుగుతుండగానే ఇప్పుడు నెక్స్ట్ మనము దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర ఈ టైంలోనే వేసుకోవాలండి, స్టార్టింగ్ వేయొద్దు. పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేసుకుంటేనే. అది మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఒక 2 నుంచి 3 నిమిషాలు మరిగించేసి మనము ఒకసారి ముక్క ఉడికిందేమో చూసుకోవాలి. ముక్కలు ఉడికితే మనకు సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి. ఒక 2 నిమిషాలన్నా ఉడికించుకోవాలండి, మరగనివ్వాలి పప్పును. రెడీ అయిపోయింది మన పప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. రైస్తో కానీ పులావ్తో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ చింతకాయ పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఈసారి నేను చూపించిన పద్ధతిలో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.